అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు కొన్ని సంఘటనలు అనేవండి మీ మనోబలాన్ని కొంచెం తగ్గించే విధంగా జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏమిటి, ఆ సంఘటనల వలన మీ మనోబలం ఏ విధంగా తగ్గిపోతుంది, దానివలన మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేది పూర్తిగా అయితే తెలుసుకోండి. అలాగే తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి. రేపటి రోజున మీకు కొన్ని చిన్న చిన్న సంఘటనల వలన మీ మనసు పూర్తిగా డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఏ సంఘటనలు మిమ్మల్ని డిసప్పాయింట్కి గురి చేసే విధంగా ఉంటాయి, అందుకు తగినటువంటి జాగ్రత్తలు మీరు ఏం పాటించాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారు రేపటి రోజున నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందని చాలా రోజుల నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అయితే గురువు యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా లభించడం వలన ఈ యొక్క కొత్త సంవత్సరం ఏప్రిల్ ఎంతో బాగుందని చెప్పుకోవాలి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వలన వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, చూడటానికి పైకి కొంచెం గరాణాగా దర్జాగా హుందాగా కనిపిస్తారు. వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ అని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి మాటే. అయితే వీరికి వెంటనే ఏదైనా ఒక మాట అంటే కంట్లో నుంచి కన్నీళ్ళు అనేవి అలా వచ్చేస్తూ ఉంటాయండి. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని అంత ఈజీగా అయితే ఎప్పుడు నమ్మరు. అలాగే ఒకసారి కనుక నమ్మారు అంటే వారికి ప్రాణం ఇచ్చేంతగా నమ్మకాన్ని పెంచుకుంటారు. అంత మంచిగా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారనమాట. ఇక వారు ఎదుటి వ్యక్తులు మోసం చేశారని తెలిస్తే కూడా వీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఇంతకీ రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి సంఘటనలు ఏమిటి అంటే, రేపటి రోజున ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి పరిచయం ద్వారా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలండి. అయితే ఆ వ్యక్తి వలన మీ జీవితం ఎందుకు మలుపు తిరగబోతుంది అనేటటువంటి సందేహం మీకు కలగవచ్చు. అంటే ఆ వ్యక్తి వలన మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియడం, అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదంటే ఇంకేదైనా కుటుంబ సమస్యల కారణంగా కానీ ఎవరైనా కానీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేసి ఉంటే కనుక, లేదంటే మీరు అతిగా ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు మీ గురించి వేరే విధంగా మాట్లాడుకోవడం లాంటివి, మిమ్మల్ని మోసం చేసే విధంగా కొన్ని విషయాలను దాచిపెట్టి వేరే వారికి చెప్పడం కానీ, లేదంటే మీరు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని నమ్మి వారికి అన్నీ చెప్పిన తర్వాత వారు తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం కానీ, ఇలాంటి సంఘటనలు ఏదైనా కానీ ఈ రాశి వారి జీవితంలో కనుక జరిగి ఉంటే అవన్నీ కూడా రేపటి రోజున మీకు తెలుస్తాయండి. అంటే ఏంటంటే, ఎవరో మిమ్మల్ని మోసం చేసి మీ గురించి అన్నీ కూడా రాబట్టుకొని మీ పర్సనల్ విషయాలు, మీరు చేసేటటువంటి పని పట్ల మిమ్మల్ని ఎక్కువగా విసిగిస్తూ ఇవన్నీ కూడా మీకు తెలియకుండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు, ఒక వ్యక్తి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలోనే ఒక వ్యక్తి పర్సనల్గా మిమ్మల్ని కలిసి మీ గురించి ఇలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, మీ గురించి లేనిపోని విషయాలను లోకానికి చాటి చెప్పే విధంగా చేస్తున్నారు, వారి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి అనేటటువంటి సూచన అయితే మీకు తెలియపరుస్తారండి. ఆ యొక్క కొత్త వ్యక్తి పరిచయం వలన మీ జీవితం చాలా మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చాలా మంచి చేయబోతున్నాడనే చెప్పుకోవాలి. అయితే అదే వ్యక్తి వలన మీకు కొంచెం ప్రమాదం కూడా వాటిల్లబోతుంది. అంటే మీకు చెప్పిన తర్వాత మరలా మీ గురించి చెప్పిన వారికి, ఎవరైతే వారితో మీ గురించి చెప్పారో వారితో మరలా వెళ్ళి ఇలా నేను వాళ్ళకి చెప్పేశాను, మీ గురించి అంతా చెప్పేశాను, వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అయ్యారని చెప్పి మరలా మీకు కొంచెం హాని తలపెట్టే విధంగా వారు ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే కొంతమంది మనం ఒక మాట చెప్పామంటే దానికి సంబంధించి 100 మాటలను వాళ్ళు వెలికి తీస్తారు. కాబట్టి మనం చెప్పింది కొంచెం అయితే వాళ్ళు చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు కొన్ని శుభకార్యాలకు కూడా మీరు హాజరు కాబోతున్నారు. అలాగే అప్పుడు మీరు కొంచెం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున తలెత్తుతాయి. అప్పులు చేయకుండా మంచిగా మీ మార్గాన్ని మీరు చక్కగా ఎంచుకోండి. అలాగే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రేపటి రోజున ఉంటారు. దానివల్ల కూడా కొంచెం మీకు ఎదుటి వ్యక్తులతో కొంచెం మనస్పర్ధలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. సూటిగా చెప్పేటటువంటి
అనేటటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా మీరు కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఎదుటి వ్యక్తులకి ఏంటంటే పొగరుగా అనుకుంటారనమాట మిమ్మల్ని చూసి. కానీ మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మీ వేలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరి గురించి నాకు అనవసరం, నేనేంటంటే నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు, కాబట్టి ఎవరి కోసమో నేనెందుకు నా జీవితాన్ని, నా లైఫ్ స్టైల్ నేనెందుకు మార్చుకోవాలని చెప్పి మీ లైఫ్ స్టైల్ని మీరే చక్కగా ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. అలాగే మిమ్మల్ని పని కట్టుకొని మరి ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా చాలా గట్టిగా సమాధానం అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఎవరైతే మిమ్మల్ని కావాలని పని కట్టుకొని మరి బాధకు గురి చేసేలాగా మాట్లాడటం కానీ, లేదంటే మీ పనులకు అడ్డు తగలడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వారికి రేపటి రోజున చాలా బిగ్ షాక్ అయితే మీరు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రేపటి రోజు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, ఏదైనా కానీ ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా ఆ పనిని మీరు ఇంకాస్త శ్రద్ధగా ఓపికగా చేసుకుంటే కనుక ముందు రోజుల్లో కూడా మీకు చాలా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారం పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చాలా లావాదేవీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. మంచి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే ఆ బిజినెస్ అనేది కూడా చక్కగా మీకు అంటే లాభాల బాటగా మీరు ప్రయాణించే విధంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా కూడా కొంచెం అంటే లోటు అనేది రేపటి రోజున ఉంటుందండి. సంతాన పరంగా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా సంతానం కొంచెం ఏంటంటే వారికి అంటే విద్యార్థులు ఉన్నారనుకోండి, వారు ఏదైనా అంటే పరీక్షలు రాస్తున్నారనుకోండి, మీరు ఊహించిన దానికంటే కూడా కొంచెం తక్కువగా వారి రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు కొంచెం నిరాశకు గురి కావచ్చు. కాబట్టి కొంచెం మీరేంటంటే ఆ సమయంలో కోపానికి కూడా గురి కావచ్చు అండి. కాబట్టి ఎక్కువగా కోపాన్ని తెచ్చుకోకండి, పిల్లలపై ఆ కోపాన్ని ప్రదర్శించకండి. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటటువంటి విధంగా ఆ కాసేపు సమయాన్ని మీరు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే పిల్లల్ని ఎక్కువగా కోపడకండి, వారికి ఏదైనా కానీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి, అలాగే అవగాహన కల్పించండి. అంతేకాని మీకు వచ్చినటువంటి కోపాన్ని అంతా కూడా వారిపైన ప్రదర్శించకండి. అలాగే రేపటి రోజున మీరు మంచిగా శుభకార్యాల యందు పాల్గొన్న తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకున్న తర్వాత మీ మనసంతా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒకేసారి కుటుంబ సభ్యులందరూ కూడా అలా కలుసుకోవడం వలన మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. అలాగే వారితో కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీరు చేస్తున్నటువంటి పని వల్ల వచ్చినటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవడం వల్ల ఏంటంటే మీ మనసుకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి గోమాతకు పూజ చేసుకోండి. గోమాతకు కాళ్ళకు చక్కగా పసుపు రాయడం, పసుపు రాసి బొట్టు పెట్టడం, ఇంకా అంతేకాకుండా గోమాతకు బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం వలన మీకు ఏ పనుల వల్ల అయితే ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయో, మీ పనులు ఏవైతే సజావుగా సాగడం లేదని చెప్పి బాధపడుతున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయండి. అలాగే రేపటి రోజున మీరు కుటుంబంతో సహా దైవ దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుంది, రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ పరంగా కూడా కొంచెం మీరు టెన్షన్ పడినా కానీ, ఒత్తిడికి గురైనా కానీ అయితే మీరు మీ టైం ప్రకారం మీకు చక్కగా మీ పని అయితే మీరు చేసుకుంటారు. కానీ ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వలన కొంచెం తగ్గుముఖం పడతాయి. వారికి కాసేపు టైం స్పెండ్ చేస్తే మీరు మాత్రం మీ మనసంతా రిలీఫ్ అయిపోతుంది. మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది, మంచిగా గడిచిపోతుంది. ఏ ఇబ్బందులు ఉండవు, ఏ టెన్షన్స్ అనేవి కూడా ఉండవండి. కాకపోతే ఏంటంటే తెలియనటువంటి ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం వారు చెప్పినటువంటి మాటల వలన ఆ సంఘటనలన్నీ కూడా ఒకసారిగా ఊహించుకొని షాక్ అవుతారనమాట. నిజంగా వీళ్ళ మన గురించి ఇలా ప్రచారం చేసింది, మన గురించి లేనిపోని మాటలు ఈ విధంగా చెప్తారా అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది. కాబట్టి అలాగే దానివల్ల మీకు డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆలోచన తగ్గించుకొని ఆలోచనలు అంతగా పెట్టుకోకుండా ఉంటే మీ భవిష్యత్తు అనేది కూడా చాలా బాగుంటుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచి రోజులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మంచిగా ఉన్న రోజులు ఏంటంటే అండి, అలాంటి చెడు ప్రచారం చేసేవాళ్ళు కానీ, లేదంటే మీ గురించి ఏదైనా చెడుగా చెప్పేవాళ్ళు కానీ, లేదంటే మీకు ఏదైనా కీడు తలపెట్టాలని చెప్పి చూసేవాళ్ళు కానీ అవన్నీ కూడా ఊడ్చుకొని పోతాయండి. ఎందుకంటే మనం ఎవరికి కూడా హాని తలపెట్టినప్పుడు మనకి ఏదైనా కానీ హాని తలపెట్టాలన్నా కానీ, మన గురించి లేనిపోని నెగిటివ్ విషయాల గురించి ప్రచారం చేయడం కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తారో పని కట్టుకొని మరి వాళ్ళందరికీ కూడా కాలం అనేది తప్పకుండా ఏదో ఒక రోజు చాలా పెద్ద గిఫ్ట్ అనేది అయితే వారికి తిరిగి ఇచ్చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఏమి ఎక్కువగా బాధపడకండి, ఎక్కువగా ఆలోచించకండి, నెగిటివ్ ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఇక రేపటి రోజున ఇల్లు గురించి, ఫ్లాట్ గురించి, కొంచెం వాటి గురించి కొనేటటువంటి అవకాశాలు, వాటి గురించి మాటలు, చర్చలు జరుపుతారండి. అలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది.
భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఓవరాల్గా ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం ఏప్రిల్ 14వ తేదీన సోమవారం నాడు ఈ విధంగా జరగాలని రాసిపెట్టుంది. మరి మీరేం చేస్తారంటే రేపటి రోజున మీకు ప్రతికూలంగా అనిపించింది, మీ మనసేం బాగోలేదు, అసలు మనసుకు ప్రశాంతత లభించటం లేదని అనుకున్నప్పుడు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోనండి. స్వామివారి దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అనేటటువంటి ఈ నామాన్ని ఎక్కువసేపు, మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు ఈ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం వలన మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ప్రతికూలతలు మీపై ఏ విధంగా మిమ్మల్ని బాధకు గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.